సినిమా రంగంలో ఆర్ నారాయణమూర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నటుడిగా మొదలైన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి పీపుల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. బలమైన సందేశాన్ని, పోరాట స్ఫూర్తిని నింపేలా తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్రం, లాలు లాలు పంజాబీ, విశ్వరూపం, దళితోద్ధారణ, పోరాటం, చలో ఆంధ్ర, రైతన్న వంటి చిత్రాలను నిర్మించి నటించారు. ప్రస్తుతం ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం యూనివర్సిటీ. ఈ మూవీ ఆగస్టు 22న విడుదల కాబోతోంది. విద్యారంగంలో పెచ్చుమీరుతున్న అవినీతి, ప్రశ్నాపత్రాల లీక్ వంటి అంశాలను ఈ సినిమాలో ఆయన తీవ్రతతో ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నిర్వహించిన ఈవెంట్లో గోరటి వెంకన్న, అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అంత్యశ్రీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ నారాయణమూర్తిలాగా జీవించడం అంటే అసాధ్యమంటూ కొనసాగారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ నారాయణమూర్తి తన సొంతూరులో 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓ ఆసుపత్రిని నిర్మించి దాన్ని నాగం జనార్దన్ రెడ్డి వారి పేరుతో ప్రజలకు అంకితమిచ్చారని తెలిపారు. ఆసుపత్రికి తన పేరు గాని, తల్లిదండ్రుల పేరు గాని పెట్టకుండా తన నిరాడంబతలను చాటుకున్నారన్నారు. అంతేకాక తన తండ్రి కోరిక మేరకు తన ఊరిలో ఆలయాన్ని కూడా నిర్మించారని వెల్లడించారు. అయితే ఈ విషయాలను ఎప్పుడు బయట చెప్పుకోరని, ఇదే పీపుల్ స్టార్ గొప్పతనమని వివరించారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.